శాసనసభ స్పీకర్ గౌరవనీయులైన అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్ ఈరోజు చేసినటువంటి ట్వీట్ చూసిన తర్వాత అసలు రాజకీయ నాయకులు రోజు రోజుకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఒక ఫండమెంటల్ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక ఇక శాశ్వతంగా మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుందేమో. అసలు ఇంత రోజుకి ఇలా రాజకీయ నాయకులు తయారైపోయి ఓవరాల్గా సమాజాన్ని ఏం చేద్దాం అనుకున్నారో చాలాసార్లు అర్థం కాదు. ఇప్పుడు ఆ చింతకాయల విజయ్ అన్న ఈయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు ఫోటో పెట్టి ఆయన పులివెందుల బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి బిల్స్ క్లియర్ చేశారట. ఆ కంపెనీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తుందట. ఇంతే ఈయన పెట్టిన ట్వీటు. ఇంకా ఆయన ఆ సీట్లు ఎలా ఉండనిస్తున్నారు అన్నది పాయింట్. వీళ్ళపై తన పాయింట్ నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. నాకు రెండు విషయాలు చర్చించాలనిపించింది. ఒకటి, పులివెందుల అన్నది ఆంధ్రప్రదేశ్లో లేదా? పులివెందులకు ప్రజలు, అక్కడ కంపెనీలు, అక్కడి వాళ్ళు కట్టే ట్యాక్సులు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి వెళ్ళట్లేదా? తెలంగాణ ట్రెజరీకి వెళ్తున్నాయా అన్న? లేకపోతే ఏమైనా పక్క రాష్ట్రం పక్క దేశం ట్రెజరీకి వెళ్తున్నాయా? ఆ పులిందులలో కట్టే ఈ ట్యాక్సులు కూడా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి వెళ్ళే అక్కడి నుంచి అమరావతి పేరు మీద తెచ్చే వేల కోట్ల అప్పులకు వడ్డీలు అయితే కట్టాలి కదా. ఆ వేల కోట్ల అప్పులకు కట్టబోయే వడ్డీలకు అక్కడి నుంచి ట్రెజరీ అక్కడి నుంచి వచ్చే ట్యాక్సులు కూడా ఉన్నాయి కదా. మరి ఆ పులివెందుల కంపెనీలకు బిల్లులు క్లియర్ చేయకూడదా? ఆ బిల్లులు క్లియర్ చేస్తే ఆ ఆఫీసరు ఇంకో పార్టీకి పనిచేస్తున్నట్లా. అలా అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ కోసం పనిచేశారు, బాలకృష్ణ గారి కోసం. దీని మీద కూడా విచారణ చేయాలి. మరి జగన్ గారికి బాలకృష్ణ గారికి మధ్య ఉన్న బంధం మీద కూడా విచారణ చేయాలి. ఎందుకని? ఓపెన్ ఫ్యాక్ట్, బాలకృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు కదా, నిజమే కదా. బసవతారకం ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ఆసుపత్రికి మొత్తం బిల్లులన్నీ క్లియర్ చేసేసింది జగన్ గారి గవర్నమెంట్. బసవతారకం ఆసుపత్రికి బిల్లులన్నీ క్లియర్ చేసేశారు. పులివెందుల కంపెనీ వైసీపీకి ఎంతవరకు పనిచేస్తుంది ఎవరికీ తెలియదు. కానీ బసవతారకం చైర్మన్ బాలకృష్ణ గారు అయితే చంద్రబాబు గారికి స్వయాన బామ్మర్ది అండ్ హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అప్పుడు హరికృష్ణ గారు ఉండేవాళ్ళు కదా సీఎంఓలు, హరికృష్ణ గారు, వీళ్లకు బాలకృష్ణకు ఉన్న బంధం మీద డెఫినెట్లీ విచారణ చేయాలి. ఎందుకంటే బసవతారకం ఆసుపత్రికి బిల్లులు క్లియర్ చేశారు కదా. ఏమైనా అర్థం పడతాం ఉందా అన్న? ఇటువంటి డిమాండ్స్ ఏమైనా అర్థం పడతాం ఉందా? ఎవరికైనా ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకొని అంటే దాన్నే ప్రజాస్వామ్యం అంటారు కదా. ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటారు. ఒకరికి సపోర్ట్ చేయకూడదు, మొత్తం మనకే సపోర్ట్ చేయాలి, నోరు ఎవరు ఎక్కువ తెరవకూడదు, వేరే వాళ్ళకు మద్దతు ఉండకూడదు అంటే దాన్ని నియంత్రితం అంటారు. అబ్బా, ఒకవేళ ఆ కంపెనీకి బిల్లులు చెల్లించడంలో ఎక్స్ట్రా బిల్లులు చెల్లించారా? వాళ్ళు పని చేయకుండా బిల్లులు చెల్లించారా? వాళ్ళు దొంగ బిల్లులు ఏమైనా తీసుకున్నారా? అటువంటివి ఉంటే ప్రభుత్వం మీద ఉంది, విచారణ జరిపించాలి. అంతేగాని పులివెందుల బేస్డ్ కంపెనీకి బిల్లులు క్లియర్ చేయకూడదని చెప్పి ఎవరన్నా ఇవన్నీ చెప్పింది? అసలు ఇదేమైనా అర్థం పడతాముందా? ఒక ప్రాంతం మీద అకారణమైన ద్వేషం ఏమన్నా ఇదేమన్నా వ్యాలిడా? ఇటువంటివి వ్యాలిడా? నాకు సీరియస్లీ నాకు అర్థం కాదు. ఇటువంటివి ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా మీరు చూసుకోండి. ఆ కంపెనీలకు ఏదైనా ఉంటే ఇవ్వకూడదు, మనం ఇవ్వకూడదు, వాళ్ళని సతాయించాలి, వీళ్ళని సతాయించాలి, బిల్లు ఇవ్వకూడదు అని చెప్పి లోపల మాట్లాడుకోండి. బయట మీరు బహిరంగంగా పులిందల కంపెనీకి చెల్లించారు, లేకపోతే కదిరి కంపెనీకి చెల్లించారు, కర్నూలు కంపెనీకి చెల్లించారు, లేకపోతే ఏది విశాఖ కంపెనీకి చెల్లించారు, శ్రీకాకుళం కంపెనీకి చెల్లించారని బహిరంగంగా ఇటువంటివి మాట్లాడడం ద్వారా లేనిపోయిన విద్వేషాలు ఎందుకు? ఇవంతా ఒక ప్రాంతం మీద అకారణమైన ద్వేషం ఎందుకనా? వాళ్ళు పని చేయకుండా బిల్లు చెల్లిస్తే విచారణ చేయండి, అది ఒక పాయింట్. అంతేగాని ఏంటో నాకైతే ఒక మొక్క అర్థం కాదు. వీళ్ళ విధానాలు ఏంటో, రాజకీయ నాయకులు ఆలోచనలు ఏంటో, అసలు ఏమనుకుంటున్నారో. ప్రభుత్వం పనిచేసేది ప్రజలందరి కోసం సమానంగా పనిచేయాలి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉందనుకుంటున్నారా? లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం కదా పదే రెడ్ బుక్ అని చెప్పి అదే కొంపదీసి రాజ్యాంగం అనుకుంటున్నారా? ఏంటో అర్థం కాదబ్బా, సీరియస్లీ.